హాయ్ అండి, ఈరోజు అయితే మనం యాంటీ హెయిర్ ఫాల్, యాంటీ డాండ్రఫ్, హెయిర్ రీగ్రోత్, హెయిర్ ఆయిల్ మనం ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. కొంచెం మందార ఆకులు, కరివేపాకు ఆకులు, బ్రింగ్రాజ్ అదేనండి గుంటె కలవరాకు, అలాగే వేపాకు, మందార పూలు, మెంతులు, అలాగే కలోంజీ సీడ్స్ అదేనండి నల్ల జీలకర్ర మనకి డిపార్ట్మెంటల్ స్టోర్స్లో దొరుకుతుంది. నేనైతే డిమార్ట్లో తెచ్చుకున్నాను. ఈ ఆకులన్నిటినీ కూడా నీట్గా కడిగేసి ఒక పొడి క్లాత్ లేదా తడుగు టవల్ మీద అయినా సరే ఆరబెట్టేసుకోవాలండి. ఆరబెట్టుకోవడం అంటే డ్రై అవ్వాల్సిన పని లేదు, జస్ట్ కాస్త తడారితే సరిపోతుంది. ఈలోపు మనం ఇవి ఏ ఆకులు దేనికి యూజ్ అవుతాయి అనేది మనం తెలుసుకుందాం. కరివేపాకు, గుంట కలవరాకు, అలాగే కలోంజీ సీడ్స్ ఏంటంటే హెయిర్ బ్లాక్ అయ్యి మనకి హెయిర్ రీగ్రోత్ అనేది ఉంటుంది. వేపాకు యాంటీ డాండ్రఫ్గా పనిచేస్తుందండి, డాండ్రఫ్ రానియదు. నార్మల్గా కూడా మనం తలస్నానం చేసుకునేటప్పుడు అప్పుడప్పుడు వేడి నీళ్ళలో వేపాకు వేసుకొని మరగబెట్టుకొని తలస్నానం చేసినా కూడా మనకి డాండ్రఫ్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. అలాగే మందార పూలు, మందార ఆకులు ఏంటంటే మనకి హెయిర్ రీగ్రోత్కి యూజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం హెయిర్ని స్మూత్నింగ్ చేస్తాయి అండి, మనకి కండిషనింగ్ కూడా చేస్తాయి హెయిర్ని. మెంతులు హెయిర్ గ్రోత్కి పనిచేస్తాయి, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, అలాగే యాంటీ డాండ్రఫ్ కూడా యూజ్ అవుతుంది. ఇవన్నిటిని ఇలా కాస్త ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ రోజుల్లో అయితే మన వర్కింగ్ స్టైల్ వల్ల మన స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి తర్వాత పొల్యూషన్ వల్ల మన హెయిర్ ఫాల్ అనేది బాగా ఎక్కువైపోతుంది. సో మనం అట్లీస్ట్ వీక్లో ఒక ట్వైస్ అయినా సరే హెయిర్కి బాగా ఆయిల్ అప్లై చేసుకోండి. ఒకవేళ ట్వైస్ కుదరలేని వాళ్ళు తలస్నానం చేసుకోవడానికి ముందు రోజు, అది కూడా అవ్వదు అనుకుంటే ఒక 1 hour ముందైనా బాగా హెయిర్కి ఆయిల్ అప్లై చేసి బాగా మర్దన చేసుకోండి. ఓకేనండి, మనకి ఈ పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె కానీ లేదంటే మనం రెగ్యులర్గా టీకి వాడతాం కదా అలాంటి టీ గిన్నె కానీ పెట్టుకొని మన ఫ్యామిలీలో మెంబర్స్కి సరిపడేటట్టు ఆయిల్ వేసుకోవాలి. మేమైతే నేను, మా హస్బెండ్ అలాగే పాప ఉంటాం కాబట్టి మాకు 1/2 లీటర్ సరిపోతుంది, అదే 1/2 కేజీ సరిపోతుందని చెప్పి నేను 1/2 లీటర్ తీసుకున్నాను ఆయిల్. ఇలా ఆయిల్లో ఆ పేస్ట్ అంతా కూడా వేసేసి అలా కలుపుతూ ఉండాలండి. అట్లీస్ట్ ఒక 3 minutes అయినా సరే కలుపుతూ ఉండాలి. అలా మనకు పొంగు అనేది బాగా ఎక్కువయ్యి చూడండి ఇలా బుడగలుగా వస్తుంది కదా, కలర్ కూడా చేంజ్ అవుతుంది. స్టార్టింగ్లో మనకి వైట్గా బుడగలు వస్తాయి, అలా మరిగే కొద్దీ లైట్ గ్రీన్ కలర్లోకి మారుతుంది, ఆయిల్ కూడా కలర్ చేంజ్ అవుతుంది. సో ఎప్పుడైతే మన ఆయిల్ అలాగే బుడగలు కలర్ చేంజ్ అయిపోయినాయో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కానీ ఆన్లో ఉన్నంతసేపు మాత్రం తిప్పుతూనే ఉండాలి, ఎందుకంటే కింద అడుగు అంటేస్తుంది. స్టవ్ ఆపేసిన తర్వాత ఒక 15 minutes అలా ఉంచేస్తే మనకి ఇదిగోండి ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుంది, ఆ పేస్ట్ అదంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా, చల్లారిన తర్వాత ఆయిల్ కలర్ అనేది ఎంత బాగా గ్రీన్ కలర్లో కనిపిస్తుందో. దీని అంతటినీ కూడా మనం ఒక గాజు కంటైనర్ కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ అంటే గ్లాస్ అయితే బెస్ట్ అండి. సో ఇలా టీ స్ట్రైనర్ తోటి ఇలా వడకట్టేసుకోవడమే మనం. చూస్తున్నారు కదా, గ్లాస్లో వేసిన తర్వాత గ్లాస్ బాటిల్లో వేసిన తర్వాత ఇంకా డార్క్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది ఆయిల్ అంతా మనం వడకట్టేసుకున్న తర్వాత ఆ పిప్పు వేస్ట్ అనేది ఎక్కువ ఉండిపోతుంది కదా, దాన్ని మీరు ఇంట్లో ప్లాంట్స్ పెంచితే కనుక ప్లాంట్స్కైనా వేసుకోవచ్చు. సో అట్లకి చిన్న దోమలు లాంటివి వస్తాయి కదా, అలాంటివి రాకుండా ఉంటాయి ఇది వేయడం వల్ల. సో దీన్ని మనం ఒక రకమైన కంపోస్ట్గా కూడా వాడుకోవచ్చు, లేదనుకుంటే యాజ్ యూజువల్ డస్ట్బిన్లో పడేసుకోవచ్చు. సో ఇలా మొత్తం వడకట్టేసుకున్న తర్వాత మనకు ఆయిల్ చూడండి కొంచెం వేడిగా ఉంటే చల్లారిన దాకా పక్కన పెట్టుకోండి, లేదు చల్లారిపోయింది ఎప్పుడు అనుకుంటే అప్పుడు, ఎప్పుడు యూజ్ చేసుకుందాం అనుకుంటే అప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని రూట్స్ నుంచి స్కాల్ఫ్కి కూడా అప్లై చేయండి. చూస్తున్నారు కదా ఎంత గ్రీన్ కలర్లో మారిందో ఆయిల్. నేనైతే ప్రజెంట్ పాపకు పెడుతున్నాను, పాపకు కాబట్టి రూట్స్ నుంచి ఏం పెట్టడం లేదు. ఓకేనండి, మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకొని యూజ్ చేయండి.
ఇలాంటి మరిన్ని మంచి టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.